మాట్లాడితే కోపం మాత్రం బాగా వస్తుంది మీకు. పెద్ద బండరాయి తెచ్చి నెత్తినేసాడుగా కొడుకు, అందుకే ఈ ఆలోచన. ఏదో ఒకటి చేస్తాను, ఉండండి. వాడికి ఏదో ఒకటి నచ్చ చెప్పొచ్చు కదా. నీకు చెప్పలేను, వాడికి చెప్పలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. వైజాగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను సార్. ఆ ఫైల్స్ మెటీరియల్స్ అన్ని ఆఫీస్లో సబ్మిట్ చేశాను సార్. క్లియర్ చేసావు కదా? చేశాను సార్. బాగానే ఉంది కదా? సార్. హ్యాపీ కదా? సార్. సార్ మీరు ఏదో టెన్షన్లో కనబడుతున్నారు. ఏం సార్ అది? ఏం లేదు, ఆ రణధీర కూతుర్ని మా అబ్బాయి ప్రేమించాడు. మా వాడు నా మాట వినట్లేదు. ఆ అమ్మాయే కావాలంటున్నాడు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. తల్లిని చెప్పమంటే ఆమె కోపము. నేనేం చెప్పినా వాడికి అర్థం కావట్లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కాక నేను సతమతం అవుతున్నాను. సార్ నన్ను వెళ్ళి ఒక్కసారి మాట్లాడమంటారా? మాట్లాడినివ్వండి డాడీ. పులితో వేట, వాడితో మాట్లాడడం ఒకటేనే. వెళ్ళి మాట్లాడినివ్వండి. నీకు అర్థం కాదు, అర్జున్కే అర్థం కాలేదు. సార్ నా మీద నమ్మకం ఉంచండి సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్, నేను వెళ్ళి ఒక్కసారి మాట్లాడొస్తాను.